హాయ్ అండి. ఇది డ్రెస్ మెటీరియల్‌కి ఇక్కడ నెక్ దగ్గర ఇలాగా డిజైన్ ఇచ్చాడనమాట. ఈ డిజైన్‌ని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి కట్ చేస్తే ఏంటంటే హ్యాండ్స్ క్లాత్ రావట్లేదు. ఇదైతే ఫ్యాంట్ ఇచ్చాడనమాట. ఫ్లవర్స్ కలర్ సిల్క్‌ది. ఇది నేను సింపుల్‌గా పలాజో స్టిచ్ చేశాను. అది షార్ట్‌లో పెట్టాను. ఒకసారి చూడండి. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జస్ట్ టిప్స్ మాత్రమే. ఇది మొత్తం కటింగ్ వీడియో ఏమీ పెట్టట్లేదు. దీన్ని కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసి పెడితే కనుక మనకి హ్యాండ్స్ రావట్లేదు అనమాట. అందుట్లో ఫ్రంట్ ఏమో ఇలాగ డిజైన్ ఇచ్చాడు, వర్క్ ఇచ్చింది. బ్యాక్ సైడ్ ఏమో వేరే నార్మల్ క్లాత్ ఇచ్చేసాడు అనమాట. సో అది ఇది కలిపి స్టిచ్ చేస్తే బాగుంది కదా. సో అందుకని నేను మధ్యలో ప్యాచ్ని తీసేసి అక్కడ ఎక్కువ క్లాత్ ఉండేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేశాను అనమాట. డ్రెస్ అంటే మొత్తం ఒకే ఫోల్డ్ చేసామనుకోండి, క్లాత్ ఎటు కాకుండా వేస్ట్ అయిపోతుంది. సో ఇలాగ గనక మనం ఎంత కావాలంటే క్లాత్ డ్రెస్కి అంతే గనక ఫోల్డ్ చేస్తే అక్కడ ఎక్సెస్ క్లాత్ హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక టిప్. ఈ టిప్ మాత్రమే నేను మీకు చెప్పడానికి ఈ వీడియో అనమాట. దీని ప్రకారం మనం కట్ చేసేసుకుంటాము. అలానే ఫ్రంట్ బ్యాక్, అలానే లైనింగ్ కూడా ఈ డ్రెస్కే ఇచ్చాడు. ఇదిగోండి ఆల్రెడీ కట్ చేసేసాను. ఇది కూడా సేమ్ ఇందాక ఎలాగైతే వేసానో అలానే వేసాను. ఇక్కడ ఫోల్డింగ్ వైపు ఎక్కువ క్లాత్ ఉండేలా వేసాను. ఇదేంటంటే లైనింగ్కి మనం వేరే క్లాత్ యాడ్ చేయకుండా ఇదిలో ఓపెన్ చేసామనుకోండి, ఇదిగోండి ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఈజీగా దీన్ని హ్యాండ్స్ కింద కట్ చేయొచ్చు. ఇలా ఫోల్డ్ ఓపెన్ చేసి దీనికి హాఫ్ ఫోల్డ్ చేసేసి రెండు హ్యాండ్స్కి ఎక్కడ జాయింట్స్ అనేది పడకుండా ఆర్మ్ హోల్స్లో నీట్గా వచ్చినాయి అనమాట. ఇక్కడ మనకి ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి. ఫస్ట్ రెండు ఈక్వల్గా కట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఇలాగా సరి చేసుకొని నేను మొత్తం చేత్తోనే షూట్ చేసి ఇక్కడే ట్రైపాడ్ పెట్టాను అనమాట. అందుకనే కొంచెం మూవ్ అయింది. ఇక్కడ ఫస్ట్ ఈ క్లాత్ ఎంత ఉందో పొడవు చూసుకోవాలి. 9 ఇంచెస్ వరకు వచ్చిందండి. అంటే చేతులు పై వరకు వచ్చింది అనమాట. హ్యాండ్ కూడాను పొడుగు చేతులే వస్తాయి. సో ఇంత క్లాత్ వచ్చింది. సో అటు ఇటు ఎక్సెస్ ఉంది చూసారా, ఆ క్లాత్లు రెండు కట్ చేసేసేయాలి పైన కింద. ఇక్కడ 9 ఇంచెస్ ఏదైతే ఉందో దాని ప్రకారమే నేను ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను. ఇక్కడైతే కట్ చేసేసాను. కట్ చేసేసి దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసాం అనుకోండి, హ్యాండ్ కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఒక టిప్. మనం లైనింగ్ కూడా సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఫోల్డ్ చేసి కట్ చేసామో ఇది కూడా లైనింగ్ కూడా అలానే ఫోల్డింగ్ వైపు ఎక్కువ క్లాత్ ఉండేలాగా కట్ చేసాం అనుకోండి, ఇలా హ్యాండ్స్కి జాయింట్ పడకుండా వస్తుంది అనమాట. జస్ట్ టిప్స్ మాత్రమే. మొత్తం ఫుల్ వీడియో డ్రెస్ ఎలా కట్ చేయాలి, లెంత్ ఎంత, ఇదంతా నేను ఈ వీడియోలో చూపించట్లేదండి. జస్ట్ ఒక ఐడియా కోసమే. ఇది ఎక్సెల్ సైజుకి కూడా మనం ఇంకేమన్నా కట్ చేసుకోవాలి, ఆర్మ్ హోల్స్లో క్లాత్ పడుతుందంటే ఈ పైన ఉన్న క్లాత్ యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు ఈ క్లాతే సరిపోయిందనమాట హ్యాండ్ కటింగ్. ఇక్కడ నేను ప్యాంట్ క్లాత్ చూపించాను కదండి, ఆ ప్యాంట్ క్లాత్ పైపింగ్ చేసి పైపింగ్ థ్రెడ్ డబల్ ఫుట్ తోటే చేశాను. పైపింగ్ థ్రెడ్ కూడాను ఇలాగా హ్యాండ్స్కి మధ్యలో పెట్టేసేసి డైరెక్ట్గా అటాచ్ చేసేస్తాను అనమాట. లోపల పైపింగ్ థ్రెడ్ అనేది ఉంది. ఇప్పుడు పైన లైనింగ్ వేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పైపింగ్ థ్రెడ్ పెట్టి దీని మీద పెట్టి అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ లోపలికి. ఇది ఇలా స్టిచ్ చేసేయాలి మొత్తము కూడాను. నేను నెక్కి హ్యాండ్స్కి ఈ ప్యాచ్ చుట్టూతూ కూడా నేను పైపింగ్ అనేది వేసాను అనమాట. ఇలానే ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసేయాలి మొత్తము కూడాను. ఇలా మొత్తం అటాచ్ చేసేసిన తర్వాత ఈ లైనింగ్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసేసేయచ్చు. ఫోల్డ్ చేసేసి మళ్ళీ హ్యాండ్ నార్మల్గా కుట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నెక్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ యూజ్ చేస్తున్నాను. నార్మల్గా రౌండ్ నెక్కి ఇలాగ పైపింగ్ థ్రెడ్ రెడీ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసేసి ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ని అటాచ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇది రౌండ్స్ ఉన్నాయి కాబట్టి. ఫ్రంట్ నెక్ కూడా నేను అలానే చేశాను. మీకు అర్థమవుతుందని ఈ రౌండ్ నెక్ మీద చూపిస్తున్నాను అనమాట స్టిచ్ చేయటము. అంతేనండి. ఈ పైపింగ్ కూడా ఇన్విజిబుల్ పైపింగ్ డ్రెస్కి హ్యాండ్స్కి చేశానమాట. మనకి ఒక మోడల్ ఒక డ్రెస్ కుట్టమని ఇస్తే ఆ కస్టమర్ బయటికి వెళ్ళిపోకుండా మనం ఇట్లాంటివి కనుక స్టిచ్ చేసామంటే మన కస్టమర్ సాటిస్ఫై అవి ఇంకొక చోటకి వెళ్ళడం అనమాట, మన దగ్గరికే వస్తారు. ఇది ఒక టిప్ అనమాట. నేను అందుకని ప్యాచ్ చుట్టూతూ కూడా పైపింగ్ వేశాను, నీట్గా ఉంటుందని, లుక్ బాగుంటుందని.
ఇప్పుడు నెక్కి స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని మీద లైనింగ్ పెట్టేసి స్టిచ్ చేసేసాను అనమాట. సేమ్ డబల్ ఫుట్ తోటే స్టిచ్ చేశానండి. ఇప్పుడు లైనింగ్ మీద ఈ కుట్టిన దాని మీదే కుడుతున్నాను అనమాట. కింద వైపు లైనింగ్ పెట్టేశాను. ఇప్పుడు ఆల్రెడీ కుట్టిన థ్రెడ్ ఉంటుంది కదా, దాని మీద కుట్టుకుంటూ వెళ్తే మనకి ఎగుడు దిగుడు అనేది రాదనమాట. సో ఈ విధంగా బ్యాక్ సైడ్న మంచి వైపున ఈ విధంగా మొత్తం అటాచ్ చేసేసి ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసి చుట్టూ అక్కడక్కడ చిన్న చిన్నగా టక్స్ పెట్టేసేసి రివర్స్ చేసేయటమే, అంతేనండి. రెండు నెక్స్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేశాను అనమాట, ఇన్విజిబుల్ పైపింగ్. ఇప్పుడు ప్యాచ్ ఏదైతే ఉందో ఆ ప్యాచ్ చుట్టూ కుతూ కూడా నేను పైపింగ్ అనేది వేశాను. ఇక్కడ చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో లోపల వైపుకి, ఇలా అనమాట. డబల్ ఫుట్ తోటే చేస్తున్నానండి. డబల్ ఫుట్ తోటే ఈజీగా వస్తుంది, సింగిల్ ఫుట్ కన్నా పాదాలు మార్చే పని లేకుండా. ఇందులో కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తే డబల్ ఫుట్ని పక్కకి జరిపి మనం స్క్రూ బిగించుకుంటే ఇంత నీట్గా వస్తుంది అనమాట పైపింగ్. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాగా మొత్తం పైపింగ్ ఫినిష్ అయిన తర్వాత ప్యాచ్ కూడా అంటే పొడుగుకి ఫ్రంట్ నెక్కి ఇచ్చాడు కదా డిజైన్, ఆ డిజైన్ చుట్టూతూ కూడా ఇదే విధంగా నేను పైపింగ్ అనేది వేసాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా అనమాట, చుట్టూతూ కూడా పైపింగ్ వేసాను. అప్పుడు లుక్ బాగుందన్నమాట. మొత్తం డ్రెస్ కుట్టిన తర్వాత అటాచ్ చేసేస్తే ఓవరాల్ డ్రెస్ లుక్ అయితే ఇదన్నమాట. మీకు కనుక ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నా ఛానల్లో వీడియోస్ని చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటాయి. యూస్ఫుల్గా ఉండి అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.